ఎన్ని జీవోలు తెచ్చినా ఏం ప్రయోజనం లేదు, ఎన్ని మార్పులు చేసినా ప్రయోజనం లేదు. ఏకీకృత ఫీజుల విధానం కూడా సంస్కరణలు తేలేదు. మేనేజ్మెంట్ కోటా సీట్ల బేరం శరామామలైంది. సీటు కావాలంటే లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి దాపురించింది. టీవీ9 నిఘాలో ఇంజనీరింగ్ సీట్ల దందా బయటపడింది. ఇది హైదరాబాద్ కొంపల్లి పరిధిలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇదే యాజమాన్యంలో 4 కాలేజీలున్నాయి. వార్షిక ఫీజు 35,000కు అండర్టేకింగ్ ఇచ్చిన కాలేజీలో ఇది ఒకటి. అయితే ఇక్కడ సీటు కావాలంటే రూటే సెపరేటు. సిఎంఆర్ 4 కాలేజీల్లో సీట్లకు సెపరేట్ రేట్లున్నాయి. 4 ఏళ్లకు 2002లో మొదలైన కాలేజీలో 6 లక్షలు, రెండో కాలేజీలో 5 లక్షలు, మూడో కాలేజీలో 3,60,000, 4గో కాలేజీలో 3,20,000 ఫీజుల రేటు ఫిక్స్ అయింది. కాస్త బేరమాడగానే 6 లక్షలున్న ఫీజును 5 లక్షలకు అంగీకరించారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. In third and fourth year, starting 1 lakh each you can pay in the month of July. The second college will cost you 5 lakh rupees, with 2 lakhs to be taken as advance in the first during the admission. The remaining 3 lakhs as usual in second, third, final year. The third college will cost you 90,000 per year. We can make it to 5 lakhs for this first college, sir. 2 lakhs first, then 1 lakh, 1 lakh, 1 lakh. Second college we can make it to 4 lakhs. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల మాట ఏంటని ప్రశ్నిస్తే ఇష్టమైతే చేరండి, లేకపోతే లేదు అనే సమాధానం వస్తోంది. వసూలు చేసే అక్రమ ఫీజు రసీదు ఇవ్వడంలో మాయ చేస్తున్నారు. So we have thought it's a risk involved in that. A small risk is there. ఇక బాచుపల్లి బీవీఆర్ఐటీ విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రభుత్వం 50,000 ఫీజు నిర్ణయించింది. పాత బ్రాండ్ నేమ్తో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇక్కడ భలే రేటు పలుకుతున్నాయి. ఈసీఈ, సిఎస్సి కోర్సుల సీట్లు అయిపోగా ట్రిపుల్ ఏ సీటుకు 1,00,000 డిమాండ్ చేస్తున్నారు. అప్లికేషన్ అది ఫిల్అప్ చేసి మీరు ఒరిజినల్ సర్టిఫికేషన్ సబ్మిట్ చేయండి. ఫస్ట్ ఇయర్ 1 lakh అమౌంట్, సెకండ్ ఇయర్ నుంచి 50,000. ఫస్ట్ ఇయర్ 1 lakh తీసుకున్నారు. చాలా కాలేజీలో కన్వీనర్ కోటా సీట్లే భర్తీ కావడలేదు. కాస్తో కోస్తో పేరున్న కాలేజీల్లో లక్షలు దండుకుంటున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీలో పారదర్శకత పాటించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినా ప్రయోజనం లేదు. దీనికోసం జారీ అయిన జీవోలోనే లొసుగులున్నాయి. సీట్ల దందా సాగిపోతోంది.